చూశారు కదా, పేరు భైరవ. మనోడు కాలు విరిగి అలా మెల్టుబడినా కానీ పట్టించుకోడు. కాలు ఎందుకంటే వంకర సెట్ అయింది, అయ్యం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. కుందేలాగా అండ్ జింకలాగా లేడీలాగా. మా ఇంటి ముందు తిరిగి కుక్క అండి. దీని తల్లేమో పాపం రోజు ఫుడ్ పెడతానా అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చింది. ఎక్కడికన్నదో తెలియదు. ఈ చిన్నపిల్లలు ఇంటికి ముందు ఆడుకునే సమయంలో ఇద్దరు తాగుబోతుళ్ళు లోడు రిక్షాతో వచ్చి తొక్కిచ్చారు. ఇంకా లాస్ట్ టైం దాని మెడను కూడా మీరు బాగా గమనించండి, ఒక సైడ్కి వెళ్ళిపోయింది. మెడ మీద ఎక్కి మెడ ఆ ఎముక కూడా ఇరిగింది. ఇంకా పంచాయతీ వాళ్ళు కూడా తీసుకువెళ్ళడానికి రెడీగా సిద్ధంగా ఉన్న సమయంలో నేను దాన్ని తీసుకొని ఇప్పుడు 2 నెలలు దాటిపోయింది. ట్రీట్మెంట్ చేయించి నాకు కూడా చాలా డబ్బులు అయిపోయినాయి మిత్రులారా. అండ్ కొన్ని వెటనరీ హాస్పిటల్ కొన్ని అయితే ఫ్రీగా, చాలా వరకు వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు. మనకు బయట డబ్బులు కూడా ఎక్కువ అయిపోయినాయి. అదే సమయంలో ఇంకా అసలు దీని గురించి చెప్పాలంటే, తగ్గే సమయంలో ఏమైందంటే కాలేమో పుండు పడేది, ఆ కట్టు తీయాల్సి వచ్చేది. తర్వాత ఏమో ఒకనొక సమయంలో పురుగులు కూడా పడినాయి. ఇప్పుడు ఆ మొహం పెట్టిందేమో దీంతో పాటు ఉన్నది. దీన్ని ఎక్కడ మళ్ళీ ఏ బండి గుద్దిద్దని దీన్ని కూడా నేను ఇంటికాడ ఉంచుకున్నాను. ఇంకొక దాన్ని ఏమో వెల్లురిపడి పంపించాను. ఇది పెద్ద స్టోరీ చెప్పాలంటే. దాని తల్లి మిత్రులారా, దాని తల్లికి ఫుడ్ పెట్టాలి. బయట కుక్కలకి ఫుడ్ పెడుతుంటాను. ఇదేం ఫిట్స్ కుక్క. వచ్చినప్పుడు అసలు జుట్టు కూడా లేదు, ఆ జుట్టు వచ్చింది, ఇప్పుడు ఫిట్స్ కూడా తగ్గింది. ఇంకా బయట ఏ కుక్కకి జుట్టు లేకపోయినా నేను ట్యాబ్లెట్ కొని వేస్తాను. అవి చాలా కాస్ట్లీ. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద స్టోరీ ఉంది. ఇప్పుడు దీన్నేమో హైదరాబాద్ తీసుకువెళ్ళమంటున్నారు. అలా తీసుకువెళ్తే ఉన్న డబ్బులు అయిపోయినాయి, నా దగ్గర వాస్తవానికి లేవు. చాలా డబ్బులు అవుతాయి. వీటికి కొన్ని రోజులు ఫుడ్ ఆగిపోయింది స్ట్రీట్ ఫుడ్స్కి, అదే స్ట్రీట్ డాగ్స్కి. అందువలన ఇప్పుడు ఇక్కడే దాన్ని సెట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. కానీ డాక్టర్ ఇప్పుడు మన దగ్గర దాంతో సెట్ అవ్వదండి, మీరు అక్కడ తీసుకువెళ్ళాల్సిందే. అది లాస్ట్లో పుండు పడకపోతే బాగుండేది, పడిపోయింది కదా, కాలు వంకర వచ్చిందండి, కొంచెం ఆపరేషన్లా చేసి సెట్ చేస్తారండి అన్నారు. సో ఇప్పటికే చాలా అయింది చెప్పాలంటే, అసలు అది చెప్పలేము మిత్రులారా. సో డబ్బుంటే చేయించవచ్చు, నేను తీసుకెళ్తే చాలా ఖర్చు అవుతుంది. ఇంకా దాని గురించి చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ. బయట నేను స్ట్రీట్స్ ఎన్నో వాటికి ఫుడ్ పెడతా ఉంటాను, అవన్నీ ఆగిపోతాయి. ఎటుపోయినావే? బయట